ఆనాడు తెలంగాణ తల్లిని కూడా హైజాక్ చేసే ప్రయత్నం చేస్తే మందకృష్ణ మాదిగ గారు మొత్తం విడమర్చి చెప్పారు. ఆమె హెయిర్స్, ఆమె స్టైల్ ఇవన్నీ చేస్తే తెలంగాణ తల్లిని కూడా అవమానించే విధంగా నవ్వుతూ మాట్లాడిన ప్రతి మాట నా గుండె గుచ్చుకుంటుంటుంది. తెలంగాణ బిడ్డను కదా నేను, తెలంగాణ తల్లి లెక్కుంటే ఏంది, ఆ ఇంటికల్లు అంతా ఒక డ్రామా. ఇలా జయలలిత లెక్క, అమ్మ అనేది ఒక జయలలిత స్టైల్, ఆ ఇంటికలు ఇవన్నీ సినిమాటిక్ డైరెక్షన్లో జరుగుతున్న ఓ డ్రామా. ఈ డ్రామాకు పడిపోవద్దు. ఈ డ్రామా కర్త, కర్మ, క్రియ నిర్మాత చంద్రబాబు అయితే డైరెక్టర్ రేవంత్ రెడ్డి. కొంతమంది సిద్దిపేట వాళ్ళు కూడా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అన్నారు తప్ప రాష్ట్ర సేన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈమెకి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రం పేరు మీద, ఉద్యమాల పేరు మీద, ఉద్యమ ద్రోహితోటి రేవంత్ రెడ్డితోటి దోస్తాన్ చేసి వ్యాపారాలు చేసి సీమాంధ్రుల్ని, కొంతమంది పెట్టుబడిదారులని బెదిరి భయపట్టించి, అలాగే వాళ్ళ కోసం పనిచేస్తానని చెప్పి 100 కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని, దేశాన్ని దాటించి సుస్థిరంగా పెట్టుకొని నరేంద్ర మోదీ మెప్పు కోసం ఇలా డ్రామాలు ఆడుతుంది. నా రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీల గురించి మాట్లాడింది కదా బానిసలని, మరి ఎందుకో అమిత్ షా గురించి, నరేంద్ర మోదీ గురించి మాట్లాడలే? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదంతా ఒక సినిమాటిక్ డ్రామా.